సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ బడ్జెట్ గురించి మాట్లాడతాము. ముఖ్యంగా ఈ బడ్జెట్ నుంచి మనకు 2 నుంచి 5 మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క బడ్జెట్ వివరాలు గుర్తుపెట్టుకోండి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత మనకు పూర్తి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? సో 2024 జూలై 25వ తేదీన పూర్తి బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఈ యొక్క పూర్తి బడ్జెట్ను జూలై 25వ తేదీన ఈ తేదీన సరే అంటే జూలై 25వ తేదీన పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2024 జూలై 25వ తేదీన ప్రవేశపెట్టిన వారు ఆర్థిక మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క. మరి దీనిలో ఉన్నటువంటి మొత్తం బడ్జెట్ దానికంటే ముందుగా బడ్జెట్ అనేటువంటి పదం అనేది బౌగెట్ట అనేటువంటి ఫ్రెంచ్ భాష పదం తీసుకోబడింది. బౌగెట్ట అంటే తోలు సంచి చెప్తుంది. బౌగెట్ట అనేటువంటి ఫ్రెంచ్ పదం తీసుకోబడింది. బౌగెట్ట అంటే తోలు సంచి. మరి ముఖ్యంగా బడ్జెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడో వాడబడలేదు. మరి ఏమని వాడారు? వార్స్ అంటే యాన్యువల్ ఫినాన్స్ రిపోర్ట్గా వాడడం జరిగింది. వార్షిక ఆర్థిక నివేదిక అనే పదాన్ని రాజ్యాంగంలో వాడడం జరిగింది. ఆర్టికల్ 112 ప్రకారం ఏం చేస్తుందంటే నిబంధన ఏం చేస్తుందంటే వార్షిక ఆర్థిక నివేదిక గురించి తెలియజేస్తుంది. మరి రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడ కూడా వాడబడలేదు. మరి ఇక్కడ ఈ యొక్క బడ్జెట్ యొక్క మొత్తం పూర్తి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే జూలై 25వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఈ మొత్తం బడ్జెట్ ఎంత ఉంది? తెలంగాణ యొక్క మొత్తం బడ్జెట్ ఎంత సార్ అంటే 2,91,159 రూపాయలు అండి, 150 కోట్లు అండి. 2,91,159 కోట్లు, 2,91,159 కోట్లు మొత్తం బడ్జెట్. ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ వ్యయం ఎంత? రెవెన్యూ వ్యయం చూసినట్లయితే ఇక్కడ 2,20,945 కోట్లు అండి రెవెన్యూ వ్యయం. మూలధన వ్యయం ఎంత సార్ అంటే 33,487 కోట్లు. ఆల్రెడీ మనము బడ్జెట్ అనే టాపిక్ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంటే ఏంది, రెవెన్యూ అదేవిధంగా మూలధన వ్యయం అంటే ఏంటి అంశాల గురించి మాట్లాడడం జరిగింది. ఆ వీడియోలో మీరు చూడొచ్చు. మరి రోడ్లు భవనాల శాఖకి ఎంత కేటాయించారు? 5,790 కోట్లు కేటాయించారండి. 5,790 కోట్లు రోడ్లు భవనాలు కేటాయించారు. ఈ 3 ప్రధానంగా చాలా ఇంపార్టెంట్. మొత్తం బడ్జెట్ గుర్తుపెట్టుకోవాలి. 2,91,159 కోట్లు. రెవెన్యూ వ్యయం ఎంత? 2,20,945 కోట్లు. మూలధన వ్యయం ఎంత? 33,487 కోట్లు. నెక్స్ట్ సాగునీటి పారుదల శాఖకు 26,000 కోట్లు కేటాయించారండి. 8,000 కోట్లు, 26,000 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ విద్యాశాఖ చూసినట్లయితే 21,292 కోట్లు, 21,292 కోట్లు విద్యాశాఖ కేటాయించారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు ఎన్ని కోట్లు కేటాయించారు? 3,836 కోట్లు, 3,836 కోట్లు ప్రజా పంపిణీ వ్యవస్థకు కేటాయించడం జరిగింది. సంక్షేమ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారంటే 40,000 కోట్లు కేటాయించారండి. సంక్షేమ శాఖ అంటే సంక్షేమ రంగానికి 40,000 కోట్లు కేటాయించారు. గృహజ్యోతి పథకానికి ఇక్కడ 2,418 కోట్లు, 2,418 కోట్లు కేటాయించడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ అంశాలు మాత్రమే రాయడం జరిగింది. వాటిని బాగా గుర్తుపెట్టుకోండి, చెప్పడం జరుగుతుంది. రైట్. ఎస్సీ సంక్షేమానికి ఎన్ని కోట్లు సార్ అంటే 33,124 కోట్లు అండి. 33,124 కోట్లు ఎస్సీ రంగానికి మరియు ఎస్సీ సంక్షేమానికి. ఓఆర్ఆర్కు ఎన్ని కోట్లు సార్ అంటే 200 కోట్లు. ఔటర్ రింగ్ రోడ్కు మరియు 500 రూపాయలకి అంటే 500కి గ్యాస్. 500కి గ్యాస్కు ఎంత కేటాయించారంటే 723 కోట్లు కేటాయించారండి. 723 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్టీ సంక్షేమం కోసము 17,056 కోట్లు అండి. 17,056 కోట్లు ఎస్టీ సంక్షేమానికి కేటాయించడం జరిగింది.
వైద్య ఆరోగ్య శాఖకు 11,445 కోట్లు, 11,445 కోట్లు. అదేవిధంగా ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ. సో ఇంత ఇక్కడ ఏం చేశారు, ఆరోగ్యశ్రీకి ముఖ్యంగా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. సో ఈ యొక్క మొత్తం బడ్జెట్లో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. మరియు వరి కొనుగోలు కూడా, సో వరి కొనుగోలుకు 500 రూపాయలు, అంటే సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ అనేటువంటి విషయాన్ని కూడా సో ఈ యొక్క బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ పశుసంవర్ధక శాఖకు సో 1,980 కోట్లు అండి, అంటే 1980 కోట్లు కేటాయించారు. 1980 కోట్లు అంటే సో 1,980 కోట్లు అండి, అంటే ఈ విధంగా. నెక్స్ట్ బీసీ సంక్షేమం కోసం, మరి బీసీ సంక్షేమం కోసము 9,200 కోట్లు కేటాయించారండి. బీసీ సంక్షేమం శాఖ కోసము 9,200 కోట్లు కేటాయించడం జరిగింది. మైనార్టీ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు? మైనార్టీ శాఖ ఎన్ని కోట్లు సార్ అంటే సో 3,003 కోట్లు అండి. 3,003 కోట్లు మైనార్టీ శాఖ కేటాయించడం జరిగింది. స్త్రీ సంక్షేమం కోసము ఎన్ని కోట్లు కేటాయించారంటే 2,736 కోట్లు అండి. 2,736 కోట్లు ఈ యొక్క స్త్రీ సంక్షేమానికి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ కోసము, సో రీజనల్ రింగ్ రోడ్ కోసము 1,525 కోట్లు కేటాయించారండి. 1,525 కోట్లు, 1,525 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ అడవులు మరియు పర్యావరణ శాఖకు, అంటే పర్యావరణం కోసము సో 1,064 కోట్లు కేటాయించారు. ఐటీ శాఖ అండి, ఏ శాఖ అండి? ఐటీ. సో ఐటీ శాఖ కోసము 774 కోట్లు కేటాయించారండి. 774 కోట్లు కేటాయించారు. పరిశ్రమల శాఖకు సో 2,762 అంటే 2,762 కోట్లు యొక్క పరిశ్రమల శాఖకు కేటాయించడం జరిగింది. కొత్త హైడ్రా కోసము ఎన్ని కోట్లు కేటాయించారంటే 200 కోట్లు కేటాయించారండి. 200 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఇక్కడ 2 లక్షల రుణమాఫీ కోసము ఎన్ని వేల కోట్లు సార్ అంటే 31,000 కోట్లు కేటాయించారు. 31,000 కోట్లు ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ కోసము. చాలా ఇంపార్టెంట్ ఇది, అడుగుతాడు. 31,000 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ ఇందిరా మహిళా శక్తి కోసము ఎన్ని కోట్లు కేటాయించారంటే 5,040 కోట్లు అండి. 5,040 కోట్లు కేటాయించారు. మరియు సో అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. ఈ మహిళా శక్తి అంటే మామూలుగా మహిళా శక్తిలో భాగంగా సో స్వయం సహాయక సంఘాల గ్రూప్ వారికి ఏం కల్పించారంటే జీవిత బీమా 5 లక్షల వరకు వారికి సో 5 లక్షల జీవిత బీమా కల్పించడం జరిగింది. సో ఎంతమంది కల్పించారంటే సో ఇక్కడ సుమారుగా 63,86,000 మందికి, 63,86,000 మందికి, అంటే 63.86 లక్షల మందికి ఏం చేశారు, ఇక్కడ జీవిత బీమా కల్పించారు. నెక్స్ట్ హెచ్ఎండిఏ యొక్క అభివృద్ధి కోసము 500 కోట్లు కేటాయించారండి. 500 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ సో జిహెచ్ఎంసి, సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసము సో 3,065 కోట్లు కేటాయించారు. 3,065 కోట్లు కేటాయించారు. అంటే ఇక్కడ మేజర్ చూడండి, ఇక్కడ ఇందిరా మహిళా శక్తి చాలా ఇంపార్టెంట్. ఎన్ని వేల కోట్లు? 5,040 కోట్లు అండి. 5,040 కోట్లు. నెక్స్ట్ ఎస్హెచ్జి యొక్క జీవిత బీమా ఎంత మందికి అంటాడు? సో 63.86 లక్షల మందికి, అంటే సుమారుగా 64 లక్షలు చెప్పొచ్చు, లేదా 63 లక్షల మంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సో కొత్త హైడ్రాకు 200 కోట్లు. సో 2 లక్షల రుణమాఫీ కోసము సో 31,000 కోట్లు అండి. 31,000 కోట్లు. నెక్స్ట్ బీసీ సంక్షేమం కోసము 92,000 కోట్లు. సో 9,200 కోట్లు అండి. 9,200 కోట్లు. 9,200 కోట్లు. నెక్స్ట్ స్త్రీ సంక్షేమం కోసము 2,736 కోట్లు. సో రీజనల్ రింగ్ రోడ్ కోసము 1,525 కోట్లు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే సో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంత పెంచారు? 5 లక్షల నుంచి
10 లక్షలు పెంచడం జరిగింది. ఏ రోజున పెంచారనుకోండి, ఒక డేట్ అడిగారు అనుకోండి, సో ఇక్కడ చూసినట్లయితే డిసెంబర్ 9న 2000 మనకు 2023 సంవత్సరంలోని డిసెంబర్ 9వ తేదీన 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. సో అదేవిధంగా వరి కొనుగోలు కోసము 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఓఆర్ఆర్ కోసము ఎన్ని కోట్లు కొడతారంటే 200 కోట్లు కేటాయించారు. 200 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ సో ఇక్కడ 500 రూపాయలకే గ్యాస్ కోసము ఇది ఇంపార్టెంట్, 723 కోట్లు అండి, 723 కోట్లు. ఓకేనా. విద్యాశాఖకు 21,000, సో 290 అంటే 21,292 కోట్లు కేటాయించారు. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ప్రజా పంపిణీ వ్యవస్థకు సో 3,836 కోట్లు అండి, 3,836 కోట్లు కేటాయించారు. గృహజ్యోతి ఇంపార్టెంట్, సో గృహజ్యోతికి ఎంత సార్ అంటే 2,418 కోట్లు కేటాయించారు. ఓకేనా. సో ఇది మొత్తం బడ్జెట్ గుర్తుపెట్టుకోవాలి. సో 2,91,159 కోట్లండి, 2,91,159 కోట్లండి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇది బడ్జెట్ యొక్క ప్రధాన అంశాలు. సో ఈ బడ్జెట్ గురించి ప్రధాన అంశాలు గుర్తుపెట్టుకోండి. తప్పకుండా 2 మార్కులు వస్తాయి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.